హాయ్ దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. అప్కమింగ్ లో భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఇది పద్మ అవార్డ్స్ 2026 పద్మ అవార్డ్స్ లో ఫస్ట్ వీడియో ఇది. మరి పద్మ అవార్డులు ఎంతమందికి ఇచ్చారు? పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, మహిళలు ఎంతమంది, విదేశీయులు ఎంతమంది, పోస్టుమస్లీ అంటే చనిపోయిన తర్వాత ఎంతమంది, మరి ఈ పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు, వారు ఏ రంగాలు, ఏ రాష్ట్రము, ఇవన్నీ కూడా కోడింగ్ రూపంలో మీకు ఈ వీడియో మీకు యూట్యూబ్ లో వస్తుంది. అండ్ రిమైనింగ్ వీడియోలన్నీ కూడా యాప్ లో వస్తాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జస్ట్ యాప్ మొత్తం ఫ్రీగానే, అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాప్ మొత్తం ఫ్రీగానే వీడియోస్ అందిస్తున్నాను. బట్ యాప్ మెయింటెనెన్స్ కోసం వీడియోస్ మొత్తం కలిపి కూడా జస్ట్ యాప్ జస్ట్ 49 రూపీస్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చు మాత్రమే. రైట్. మరి ఈ పద్మ అవార్డ్స్ 2026 టోటల్ పద్మ అవార్డ్స్ ఎన్ని అనౌన్స్మెంట్ చేశారయ్యా అంటే టోటల్ గా 131 అనౌన్స్మెంట్ చేశారు. 131 పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇందులో ఈ 131 లో చూస్తే పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13 అండ్ పద్మశ్రీ 113. మొత్తం ఈ విధంగా పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113 113 అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ 131లో హలో ఇక్కడ చూడు 131లో విదేశీయులు 6 మంది ఉన్నారు. అండ్ మరణానంతరం అంటే పోస్టుమస్లీ పొందిన వారు 16 మంది. ఇందులో 131లో మహిళలు 19 మంది ఉన్నారు. మరి ఇందులో మేజర్ గా దీని గురించి నేర్చుకోవాలి అండ్ దీని గురించి నేర్చుకోవాలి అండ్ 113 నేర్చుకోలేము కాబట్టి ఇందులో విదేశీయులు నేర్చుకోవాలి. విదేశీయులు ఏ విభాగం నుంచి వచ్చారు అండ్ విదేశీయులు ఏ దేశం నుంచి పొందారు అనేది కూడా ఈ 3 వీడియోలు దీనికి మీకు యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్. మరి ఇందులో పద్మ విభూషణ్ 5 అవార్డ్స్. పద్మ విభూషణ్ 5 అవార్డ్స్ చూస్తే ఈ 5 మంది ఎవరంటే కె రాజం, ఆర్ట్స్ లో కళల రంగంలో ఉత్తరప్రదేశ్, కేటి థామస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ కేరళ, పి నారాయణన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ, అండ్ విఎస్ అచ్యుతానంద పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ కేరళ, అండ్ ధర్మేంద్ర సింగ్ ఆర్ట్ ఇది మహారాష్ట్ర. ఆర్ట్ అంటే కళల రంగంలో. మరి ఇందులో 5 మంది పేర్లు పద్మ విభూషణ్ లో 5 మెంబర్స్ కదా. ఈ 5 మందిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ 5 మందిలో బతికుండంగా తీసుకున్న వాళ్ళు ఎవరు, చనిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరు, ఈ 5 మందిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా జాగ్రత్త చూడు. రాజ్యం అంటే నేనేం చెప్తున్నా అంటే రాజ్యం అని గుర్తుపెట్టుకో. రాజ్యంలో ఈ పద్మ విభూషణ్ అనేటువంటి రాజ్యంలో థామస్ నారాయణ ఇద్దరు బ్రతికి ఉండగా అవార్డులు తీసుకున్నారు. థామస్ అండ్ నారాయణ, అది గుర్తుపెట్టుకో. అండ్ ఇంకా ఇద్దరు చూస్తే జో అచ్యుతానంద జో ముకుంద. ఎప్పుడు పాడతారు పాట? జో అచ్యుతానంద అంటే నిద్రపోయేలో పాడతారు. ఆయనే ధర్మేంద్ర యాదవ్ కు జో అచ్యుతానంద జో ముకుంద అని పాడుతున్న ధర్మేంద్ర సింగ్ కు అంటే జో అచ్యుతానంద అండ్ అదే జో అచ్యుతానంద కాదు, అచ్యుతానంద అండ్ విఎస్ అచ్యుతానంద అండ్ ధర్మేంద్ర సింగ్ ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత అవార్డులు తీసుకున్నారు. చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ. రాజ్యంలో ఇక్కడ చూడు, రాజ్యంలో థామస్ నారాయణ బతికుండంగా అవార్డు తీసుకున్నారు. ఈ పద్మ విభూషణ్ అనే రాజ్యంలో థామస్ నారాయణ బ్రతికుండగా అవార్డు తీసుకుంటే జో అచ్యుతానంద జో ముకుంద అని ధర్మేంద్ర సింగ్ పాట పాడండి. జో అచ్యుతానంద కాదు, విఎస్ అచ్యుతానంద అండ్ ధర్మేంద్ర సింగ్ వీళ్ళిద్దరు కూడా చనిపోయిన తర్వాత, అందుకే ఇలా పనిపెట్టి బొమ్మలు వేసా, వీళ్ళిద్దరిని ఇలా నిలబెట్టి బొమ్మలు వేసా. ఇది రాజ్యం గుర్తుపెట్టుకో. రాజ్యంలో థామస్ నారాయణ ఇద్దరు బతిగుండంగా అవార్డు తీసుకున్నారు. జో అచ్యుతానంద అని పాట పాడండి. మరి ధర్మేంద్ర సింగ్ చనిపోయారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి 5 పేర్లు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ పైన కింద ఆర్ట్ ఈ 2, ఆ తర్వాత 2 పబ్లిక్ అఫైర్స్. మరి ఇవి 2 పైనేమో ఆర్ట్ కిందేమో పబ్లిక్ అఫైర్స్. ఇలా నువ్వు కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు బాగా చదివి ఉండాలి. లిటరేచర్ అంటే చదివి ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలని గుర్తుపెట్టుకో. ఆర్ట్ పిఏ అండ్ లిటరేచర్. అండ్ ఇక్కడ చూస్తే పైనేమో ఉత్తరప్రదేశ్ అప్పు కాబట్టి అప్పులో ఉత్తరప్రదేశ్ రాజ్యం ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ లో ఉందని గుర్తుపెట్టుకో. అండ్ ధర్మేంద్ర సింగ్ మహారాష్ట్ర,
ధర్మేంద్ర సింగ్ మహారాష్ట్ర, మిగతా ముగ్గురు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను గుర్తుపెట్టుకో. ఈ విధంగా రాశాను. అండ్ టోటల్ రిసీవర్స్ ఆఫ్ పద్మ విభూషణ్ ఈస్ 5 అండ్ పోస్టుమస్లీ చనిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు 2, బ్రతికుండగా తీసుకున్న వాళ్ళు 3. ఇది పద్మ విభూషణ్ అవార్డు 5 మెంబర్స్ పద్మ అవార్డ్స్ కి సంబంధించి. అండ్ అందులో భాగంగానే పద్మ విభూషణ్ కి సంబంధించి 5 మెంబర్స్. మళ్ళీ కోడ్ చెప్తున్నాను, మళ్ళీ 2 minutes లో రివిజన్ చేస్తాను. ఇక్కడ చూడు, సబ్స్క్రైబ్ చెయ్యి, చాలా బాగుంటుంది అప్డేట్స్ అన్ని కూడా. పద్మ అవార్డ్స్ 2026 టోటల్ పద్మ అవార్డ్స్ 131. ఇందులో 131 లో పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. ఇందులో విదేశీయులు 6 మంది, మరణానంతరం పొందిన వాళ్ళు పోస్టుమస్లీ 16 అండ్ మహిళలు 19. మరి ఈ పద్మ విభూషణ్ అవార్డు 5 మంది ఎవరంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పద్మ విభూషణ్ అనే రాజ్యంలో తామసు నారాయణ బతికుండంగా అవార్డు తీసుకున్నారు. నేను మళ్ళీ పాట పాడుతున్నా. జో అచ్యుతానంద జో జో ముకుంద, అచ్యుతానంద జో అచ్యుతానంద అని ఎవరికి పాడుతున్నావు? ధర్మేంద్ర సింగ్ పాడుతున్నావు పాట. వీళ్ళిద్దరు పడుకున్నారు, పాట పాడుకుంటూ పడుకున్నారు, అయిపోయింది. అందుకే పడుకోబెట్టి బొమ్మలు వేస్తాను. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అవార్డు తీసుకున్నవారు వీళ్ళ ముగ్గురు బతికుండంగా అవార్డు తీసుకున్నవారు. పైనేమో ఆర్ట్, కిందేమో ఆర్ట్, పైనేమో పిఏ, కిందేమో పిఏ. ఇలా నువ్వు పైన కింద గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా నీకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో మంచి ప్రావీణ్యం ఉండాలని గుర్తుపెట్టుకో. మరి రాజ్యం ఎక్కడుందంటే అప్పు పైనుంది రాజ్యం. మరి ఉత్తరప్రదేశ్, కింద మహారాష్ట్ర, మధ్యలో కేరళ. అండ్ టోటల్ రిసీవర్స్ ఇస్ 5 అండ్ పోస్టుమస్లీ రిసీవర్స్ ఇస్ 2. ఇది పద్మ విభూషణ్. ఆ తర్వాత వీడియో పద్మభూషణ్. ఆ తర్వాత విదేశీయులు నేర్చుకోవాలి, ఏ దేశం నుంచి తీసుకున్నారు, ఏ రంగం నుంచి తీసుకున్నారు, అండ్ చనిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మాక్సిమం ఒకవేళ పద్మ అవార్డ్స్ నుంచి క్వశ్చన్ వస్తే వీటి నుంచే, ఈ వీడియోల నుంచి వచ్చేదానికి 90% అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మహేష్ అని వస్తే నా ఫోటోతో ఉంటుంది. జస్ట్ అన్ని కూడా ఫ్రీ వీడియోస్, జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాను. మీకు ఈ డిఎస్సి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, అండ్ డిఎస్సి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ, ఏపీ వాళ్ళకి కానీ, ఎవ్రీథింగ్ నేను ఖచ్చితంగా తోడుంటాను. జస్ట్ మీరు నాకు తోడుంటే, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తోడుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను.